వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకం అమలవుతుందని ఇప్పటికే ఏపీ సర్కార్ తెలిపింది. అయితే దీనిపై మంత్రి నారా లోకేష్ మరొకసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు బడికి వెళితే అంతమందికి పథకం వర్తింపచేస్తామన్న మంత్రి దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు కూటమి నేతలు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇన్నాళ్లకు బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మంత్రి లోకేష్ అసెంబ్లీలో ఈ పథకం అమలుపైన మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటా చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుందని వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని, బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 5,540 కోట్లు కేటాయించారని, గతంతో పోలిస్తే ఇది 50% అధికమని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి లోకేష్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని, ఇందుకోసం 13,000 కోట్లకు పైగా అవసరముందని వైసీపీ చెబుతోంది. ప్రభుత్వం దీనిపైన కూడా స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75% హాజరు తప్పనిసరి చేయగా ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాలపైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని ఖరారు చేయనున్నారు.